హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేసి ఇప్పుడే కాస్త ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది. ఇకపోతే ఈ వీకెండ్ ఎపిసోడ్ లో మన నాగార్జున గారు వచ్చేసి నిఖిల్ మల్యాకాల్తో ఈ విధంగా అంటారు, అయ్యా నిఖిల్ ఎందుకని అంత డల్ అయిపోయావు? ఓకే, బయట నుంచి ఎవరో వచ్చారు, ఏదో చెప్పారు, అంత మాత్రాన నీ గేమ్ ని నువ్వే డల్ చేసుకోవాలా చెప్పు అన్నట్లుగా స్టార్ట్ చేస్తారనమాట. యాక్చువల్లీ నిఖిల్ కి ఇదంతా కూడా కన్ఫెషన్ రూమ్ లో పర్సనల్ గా చెప్తారు. ఎందుకనంటే ఎప్పుడైతే నామినేషన్ ఎపిసోడ్ జరిగిందో అప్పటి నుంచి నిఖిల్ చాలా డౌన్ గా కనిపించేస్తున్నాడు. సో నాగమ్మ ఈ విధంగా కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి తనతో ఓపెన్ గా మాట్లాడడం జరిగింది. నిఖిల్ ఒకటి గుర్తుపెట్టుకో, మన గురించి అందరూ ఒకేలాగా అనుకోవాలని రూల్ ఏం లేదు కదా. ఒకరికి ఒక ఒపీనియన్ ఉండొచ్చు, ఇంకొకరికి ఇంకొక ఒపీనియన్ ఉండొచ్చు. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది కామన్ కదయ్యా. ఆ మాత్రం దానికి ఇలా గేమ్ ను డౌన్ చేసుకుంటే ఎలాగా? నీకు బాగా గుర్తుంది అనుకుంటా మీ మదర్ ఏం చెప్పారు, కప్పు కొట్టే రావాలి అన్నట్లుగా. అండ్ ఫినాలేకి ఆల్మోస్ట్ దగ్గర వచ్చేసాం. ఇప్పుడు ఈ ఎనర్జీ లెస్ గా ఉంటే అస్సలు నచ్చట్లేదు. కంటెంట్ టాస్క్ లో కూడా బాగానే పర్ఫార్మ్ చేసావు, కానీ యష్మి టీ షర్ట్ వచ్చాక ఎందుకని అంత ఆలోచించావు? చింపాలా వద్దా వద్దా అని. గేమ్ అయ్యా, గేమే, తమ్ముడే, పేకాటే. నీకు తెలీదా చెప్పు? గేమ్ విషయంలో ప్రతి ఒక్కటి పక్కన పెట్టేసి అక్కడ ఎవరున్నా కూడా నీ దోస్తాన అన్ని పక్కన పెట్టి గేమ్ ని గేమ్ లాగే చూడు. అదొక్కటే నేను చెప్తా. ఎందుకంటే ఇంతకు ముందు మేము చూసిన నిఖిల్, ఇప్పుడు నేను చూస్తున్న నిఖిల్ ఇలా మెల్లగా కిందికి వచ్చేస్తున్నాడు. నాకు అది అసలు ఏ మాత్రం నచ్చలేదు. నీలో ఆ జోష్ అండ్ ముందు నిఖిల్ నే చూడాలి. ఎవరు ఏమనుకున్నా సరే నీ గేమ్ నువ్వు ఆడు, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు. నీకైతే తెలుస్తుంది కదా. ఇదంతా మానేసే నేను ఇంకా ముందులా నిఖిల్ ని చూడాలి. గేమ్ లో ఇంకాస్త కాన్సన్ట్రేట్ చేయి అండ్ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముందు టఫెస్ట్ వీక్స్ ఉంటున్నాయి. ప్లీజ్ గివ్ యువర్ బెస్ట్ నిఖిల్ అన్నట్లుగా ఈ విధంగా నిఖిల్ కి చాలా మంచి బూస్టింగ్ అండ్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది మన నాగార్జున గారు. దానికి నిఖిల్ వచ్చేసి ఈ విధంగా అంటారు, సార్ ప్రతి ఒక్కరు వచ్చేసి ఒక కామన్ పాయింట్ తో ట్రిగ్గర్ చేస్తుంటే నేను తీసుకోలేకపోతున్నాను సార్. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే నేను వెళ్ళిపోతా అన్నాను గానీ బిగ్ బాస్ మీద డిస్రెస్పెక్ట్ తో కాదు సార్. నాకు బిగ్ బాస్ అనేది ఒక లైఫ్ ఇచ్చింది. నేను నిజంగా థ్యాంక్ఫుల్ గా ఉంటా, ప్రౌడ్ గా ఉంటా సార్. ఇంకెప్పుడు కూడా ఆ మాట అనను సార్. నిజంగా చెప్తున్నా, ఐ ప్రామిస్. ఇంకా ఇక్కడే ఉండి ఇక్కడే నిరూపించుకొని ఇక్కడే గెలిచి వస్తా సార్ అన్నట్లుగా చాలా బాగా పవర్ఫుల్ గా చెప్తాడనమాట నిఖిల్. సో ఇక నాగార్జున గారు వచ్చేసి టాటా బాయ్ బాయ్ అని చెప్పి పంపించేస్తారనమాట. మరి నిఖిల్ విన్నింగ్ రేస్ లో ఉంటే మీరు సపోర్ట్ చేస్తారా? నిఖిల్ విన్నర్ అవ్వాలనుకున్నారా? అయితే కమెంట్ బాక్స్ లో నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్ది.